కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ హామీలతో కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిందని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. 6 గ్యారంటీ హామీలపై ప్రజల్లో విశేష స్పందన వస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో 6 హామీలను అమలు చేస్తామంటున్న యశస్విని రెడ్డితో మా వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగటి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం అయితే జోరుగా నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే నామినేషన్ల పరస్పరం కొనసాగింది. మొత్తానికైతే ఆ నామినేషన్ల ప్రక్రియ నుంచి కూడా 13వ తారీఖు నాడు కూడా స్క్రూటినీ ఉంటుంది. మొత్తానికైతే 15వ తారీఖు నాడు కూడా ఉపసంహారం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మనం ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాల్లో కూడా పాలకుర్తి ఒక కీలకంగా ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మారపోతుంది. మొత్తానికైతే ఝాన్సీ రెడ్డి కూడలైన యశస్విని రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ఎర్రబెల్లి టార్గెట్గా కూడా మొత్తం యశస్విని రెడ్డిని కూడా బరిలోకి దింపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రియ శిష్యురాలైన ఝాన్సీ రెడ్డి అయినా యశస్విని రెడ్డికి మాత్రం అతి చిన్న వయసులోనే టికెట్ కేటాయించడం కూడా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. యువతను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ప్రోత్సహిందని చెప్పుకోవచ్చు. మనతో మాట్లాడడానికి పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి ఉన్నారు. నమస్తే మేడం, ఎట్లా ఉంది మీ ప్రచారం? చాలా మంచిగా జరుగుతుందండి. ప్రజలు ఎక్కడ పోయినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళు ఊరంతా తరలొచ్చి అదేదో అందరూ వచ్చి విని చివరి దాకా ఉండి విని వాళ్ళ బాధలు కష్టాలు చెప్పుకొని పోతున్నారు. గ్యారంటీ కాంగ్రెస్ సోనియమ్మ తలపెట్టిన 6 గ్యారంటీ కాళ్ళు ప్రజలకు ఎలాంటి స్పందన ఉంటుంది? మీరు ప్రచారం చేస్తున్నారు. చాలా మంచి స్పందన ఉందండి. 6 గ్యారంటీల గురించి చెప్పేటప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అన్నది ఇచ్చింది. అట్లనే ఈ 6 గ్యారంటీలను కూడా అమలు పరుస్తుంది అన్న నమ్మకం ప్రజల్లో ఉంది. 6 గ్యారంటీలను కూడా నేను పోయిన ప్రతి చోట నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఇక్కడికి మన మొత్తానికి పాలకుర్తి నియోజకవర్గానికి కూడా తెలంగాణ టైగర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాకతోని కూడా పాలకుర్తిలో ఒక కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందనుకోవచ్చా? పెరిగిందని అనుకోవచ్చండి. మీరు చూసిండ్రు కదా, మేడారం జాతరలాగా వచ్చిండ్రు జనాలు, ఇసుకేస్తే రాలనంతమంది. అదంతా వాళ్ళు ఇన్ని రోజులు బానిసత్వానికి నిదర్శనము. ఎంతోమంది పైన దొంగ కేసులు పెట్టడం జరిగింది. ఇది ఎక్కడ ఎవరిని అడిగినా చాలామంది మా మీద ఆ కేసు పెడతారు, మా మీద ఈ కేసు పెడతారని. ఆఖరికి మేము ఏమైనా ఇల్లులు తీసుకోవాలన్నా కానీ ఇక్కడ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు మాకు ఇల్లులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే మేము ఇక్కడ స్థలం తీసుకున్నాం 2 ఎకరాలు, కాకపోతే ఇల్లు కట్టుకోవడానికి సమయం పడుతుంది కదా. ఆ లోపల ఏమైనా ఇల్లులు తీసుకుందామన్నా కానీ మమ్మల్ని అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. అన్నీ తట్టుకొని కూడా మేము ఇక్కడ ప్రజలకు ఇచ్చిన మా అత్తమ్మ ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఇక్కడ నిలదొక్కుని వాళ్ళ కోసం ఉంటున్నాము. అది వాళ్ళందరికీ కూడా తెలుసు. అంటే స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన మాత్రం ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ అమ్మాయి అంటే కాంగ్రెస్ అభ్యర్థి నా రాజకీయ జీవితం అంత అనుభవం లేదని చెప్పి కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. మీరు ఎట్లా స్పందిస్తారు వాటిని? ఒక్కసారి గుర్తు చేసుకోవాలి గతాన్ని అని చెప్తున్నా. ఎప్పుడు మొదలు పెట్టినరంట రాజకీయాలు? అప్పుడు గుర్తులేదా? మరి ఆ వయసులో ఎందుకు మొదలు పెట్టినరంట? 20-26 ఏళ్ళప్పుడు. అట్లా మనకొక రూల్, పక్కన వాళ్ళకి ఒక రూల్ ఉండదు కదా. నేను వయసుతోటి సంబంధం లేదు. ఎంతటి నాయకుడైనా ప్రజలు వద్దనుకుంటే ఇంటికి పోవాల్సిందే అని చెప్తున్నా. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలను చూసి కూడా మీరు దరిదాపుగా కూడా చాలా రోజుల నుంచి ప్రచారంలో అంటే కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి, ఈ రాజకీయ స్వస్తి పలకాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ మీరు ఎలాంటి అంటే పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు మెయిన్గా దళిత బంధు, గిరిజన బంధు ఇవన్నీ ఉన్నాయి కదండి. బీసీ బంధు, గృహలక్ష్మి, డబల్ బెడ్రూమ్లు, ఎట్లాంటి పనులు చేయలేదు. ఇంకా ఈ రైతు భరోసానే కానివ్వండి, అదే రుణమాఫీ కానివ్వండి, ఇంకా ఎట్లాంటి పనులు చేయలేదు. ఎవరైనా కానీ ఎక్కడనో ఒక చోట 1-2 పనులు చేస్తే అది కూడా ఎవరు మన టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చేస్తున్నారు. మరి అర్హులైన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎవరైతే అర్హులో వాళ్ళకి పెద్ద పీఠం వేయడం జరిగింది. వాళ్ళకి మాత్రం ఇండ్లు ఇచ్చిండ్రు. కానీ వీళ్ళేమో ఇచ్చిన 1-2 కూడా వాళ్ళకి ఇచ్చుకుంటుండ్రు. ఇదేమైనా వాళ్ళ సొంత డబ్బా కాదు కదా. అదన్నీ ప్రజలు గమనించిండ్రు. ఓకే మేడం, మీరు ఒక చిన్న వయసులో ఒక యంగ్ డైనమిక్ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే టికెట్ మీరు ఆశించిన నేపథ్యంలో అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం మీకు దక్కింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
మంచిగా ఫీల్ అవుతున్నా అండి. అసలైతే టికెట్ మా అత్తమ్మకి రావాల్సింది ఉండే, ప్రజలందరూ కూడా అది కోరుకున్నారు. మేము ఇక్కడికి రావడం కూడా కేవలం ప్రజలు కోరుకోవడం వల్లనే మా అత్తమ్మ వచ్చిండ్రు ఇక్కడికి. ఇక్కడ ఎటువంటి ఆనవాళ్ళని ఎవరు ఆపోనెంట్ అనేటోళ్ళనే లేకుండా చేసిండ్రు. అట్లాంటిది వచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్ళిండ్రు. మా అత్తమ్మ వచ్చినాక చాలామంది కార్యకర్తలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అభిమానులే కానివ్వండి బయటకు వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా మా అత్తమ్మకి సిటిజన్షిప్ రానియకుండా వీళ్ళు చేసిండ్రు. ఎవరో అందరికీ తెలుసు, నేను పేరు చెప్పని అవసరం లేదు. మరి అట్లాంటి సందర్భంలో మా అత్తమ్మ వెనక్కి పోతే వీళ్ళందరి పరిస్థితి ఏం కావాలని చెప్పి మా అత్తమ్మ ఒకటే అన్నది, మనం ఇప్పుడు వెనక్కి పోతే వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులకి గురి చేస్తారని వీళ్ళందరూ ఉన్నారు. నాకు వాళ్ళ భయంతో ఉన్నారు. కాబట్టి మనము మాట తప్పొద్దు, వాళ్ళ ఎన్ని కష్టాలు వచ్చినా మనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మనం వాళ్ళతో ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి నేను రావడం జరిగింది ఇక్కడికి. ఓకే మేడం, ఇప్పుడు అంటే చివరిగా అంటే ప్రజలకు, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే మన తరపు నుంచి? పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే అండి, మీరు 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చిండ్రు. వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేదు, అది నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. ఎక్కడైనా రోడ్లు పోసినా కానీ కంకరలేసుడే, ఏదైనా డబల్ బెడ్రూమ్లు ఇల్లు కూడా క్వాలిటీ లేవు, ఒకళ్ళిద్దరికి ఇచ్చినవి అది కూడా వాళ్ళకే అనుకోండి. ఏదైనా కానీ ఎందులో కమిషన్లు వస్తే అవి చేయడమే. మేము ఎటువంటి రాజకీయాల్లో సంబంధం లేనప్పుడే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ఇప్పుడు వచ్చింది కూడా మీ అందరి కోసమే. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఒక్క ఓటు మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఏదో 1000-2000 ఇది మీ ఓటు నమ్ముకోకండి. వచ్చే 5 ఏళ్ళు మీకు ఏ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందో అది మీకు తెలుసు. మన కాంగ్రెస్ పార్టీ వస్తే అన్ని పనులు చేస్తుంది. కాబట్టి ఆలోచించి మీ ఓటుని కాంగ్రెస్ పార్టీకి వేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మొత్తానికైతే పాలకుర్తి సస్యశ్యామలంగా ఉండాలంటే ఆ పాలకుర్తి అభ్యర్థి అయిన యశస్విని రెడ్డికి ఓటేసి గెలిపించండి, మీకు పాలకుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతానని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే ఝాన్సీ రెడ్డి కూడలైన యశస్విని రెడ్డి మాత్రము ప్రచారం జోరు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రస్తుతానికి పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ప్రజలైతే చాలా ఆదరణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మాని, వరంగల్.